హాయ్ స్టూడెంట్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి 2025 ఇంపార్టెంట్ బిట్స్. బయాలజీ పార్ట్ 8. ఫస్ట్ వన్, ఈ క్రింది వాటిలో యాంటీ బెరిబెరి విటమిన్ అని ఏ విటమిన్ పిలుస్తారు? దీని ఆన్సర్ B1. ఓకేనా, B1 విటమిన్ని యాంటీ బెరిబెరి విటమిన్, అలాగే థైమిన్ విటమిన్ అని కూడా పిలుస్తారు. B2 విటమిన్ యొక్క రసాయనిక నామం ఏంటంటే రైబోఫ్లోవిన్. సేమ్ B3 విటమిన్ యొక్క రసాయనిక నామం నియాసిన్ లేదా నికోటినిక్ ఆమ్లము. B5ని ఫాంటోథెనిక్ ఆమ్లం అని పిలుస్తారు. B5 అయితే ఫాంటోథెనిక్ ఆమ్లం అని పిలుస్తారు. కీటకాల మీద అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? దీని ఆన్సర్ ఎంటమాలజీ. ఓకేనా, కీటకాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎంటమాలజీ అంటారు. అలాగే ఆప్థమాలజీ అనేది కంటికి సంబంధించిన అధ్యయన శాస్త్రము. సేమ్ రుమటాలజీ అనేది కీళ్ళ వాపు మొదలగు వాటి గురించి అధ్యయనం చేసే శాస్త్రము. రైనాలజీ అనేది ముక్కు గురించి అధ్యయనం చేసే శాస్త్రము. నెక్స్ట్ వన్, గుడ్డులో లభించేది ఈ క్రింది వాటిలో ఏది? దీని ఆన్సర్ సల్ఫర్. ఓకేనా, గుడ్డులో అనేది ముఖ్యమైన మూలకం సల్ఫర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వారిలో ఏది ఒక విటమిన్? దీని ఆన్సర్ ఫోలిక్ ఆమ్లము. ఓకేనా, ఫోలిక్ ఆమ్లం మాత్రమే విటమిన్, మిగతావన్నీ కూడా ఆమ్లాలు. సిట్రిక్ ఆమ్లము ఓకేనా సిట్రస్ పళ్ళల్లో దొరుకుతుంది. ఎగ్జాంపుల్ వచ్చినకి జామకాయ, ఉసిరికాయ అలాంటి వీటిల్లో సిట్రిక్ ఆమ్లం అయితే దొరుకుతుంది. లినోలిక్ ఆమ్లం అనేది ప్రత్తిలో దొరుకుతుంది. నెక్స్ట్ వన్, సిలికాసిస్ అన్నది దేనికి సంబంధించిన వ్యాధి? ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి. ఎందుకంటే సిలికాన్ గనుల్లో పనిచేస్తుంటారు చూసావా, వాళ్ళకి ఈ వ్యాధి అయితే సంభవిస్తూ ఉంటుంది. అందుకే ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి. సిలికోసిస్ లేదా సిలికాసిస్ అని అంటారు. నెక్స్ట్ వన్, విటమిన్ B7 యొక్క రసాయనిక నామము. దీని ఆన్సర్ బయోటిన్. ఓకేనా, B7 విటమిన్ యొక్క రసాయనిక నామము బయోటిన్. అలాగే రైబోఫ్లోవిన్ అనేది B2 యొక్క రసాయనిక నామము రైబోఫ్లోవిన్. సేమ్ డి విటమిన్ యొక్క రసాయనిక నామమే కాల్సిఫెరాల్. సేమ్ ఏ విటమిన్ యొక్క రసాయనిక నామమే రెటినాల్ లేదా యాంటిక్జెర్ ఆఫ్థాల్మియా విటమిన్ అని కూడా అంటారు ఏ విటమిన్ని. నెక్స్ట్ వన్, వాయునాళాల ద్వారా శ్వాసక్రియను జరిపే జీవులు ఇవి. దీని ఆన్సర్ కీటకాలు. ఓకేనా, కీటకాలు అనేవి వాయునాళాల ద్వారా శ్వాసక్రియను జరుపుతాయి. ఎగ్జాంపుల్ వచ్చినప్పటికి ఆర్ద్రోపడ జీవులు. అమీబా అనేది విసరణ పద్ధతి ద్వారా శ్వాసక్రియ అయితే జరుపుతుంది. చేపలు మాత్రం జల శ్వాసక్రియ ద్వారా జల శ్వాసక్రియ ద్వారా శ్వాసక్రియను అయితే జరుపుతాయి. అలాగే పక్షులు అనేవి పుప్పస శ్వాసక్రియ ద్వారా శ్వాసక్రియను అయితే జరుపుతాయి. అలాగే మానవుడు కూడా పుప్పస శ్వాసక్రియ ద్వారానే శ్వాసక్రియ విధానాన్ని జరుపుతాడు. నెక్స్ట్ వన్, ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థను కనుగొనింది ఎవరు? దీని ఆన్సర్ విలియం హార్వే అనేవారు ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థను కనుగొన్నాడు. నెక్స్ట్ వన్, బర్డ్ ఫ్లూను కలుగు చేసే వైరస్. బర్డ్ ఫ్లూను రీసెంట్గా మనం చూసాం కదా. ఈ బర్డ్ ఫ్లూ వైరస్ను కలుగు చేసే వైరస్ ఏదంటే H5N1 వైరస్. H5N1 వైరస్ అనేది బర్డ్ ఫ్లూని అయితే కలుగు చేస్తుంది. అలాగే H1N1 అనేది స్వైన్ ఫ్లూని కలుగు చేస్తుంది. స్వైన్ ఫ్లూని కలుగు చేసేది ఏదంటే H1N1. నెక్స్ట్ వన్, పార్కిన్సన్ అనేది దేనికి సంబంధించిన వ్యాధి అంటే మెదడుకు సంబంధించిన వ్యాధి. పార్కిన్సన్ అనేది ఏ భాగానికి కలుగుతుందంటే మెదడుకు కలుగుతుంది. నెక్స్ట్ వన్,
ఏకవళయ రక్త ప్రసరణ వ్యవస్థకు ఉదాహరణ? దీని ఆన్సర్ చేపలు. ఓకేనా? చేపల్లో ఏకవళయ రక్త ప్రసరణ వ్యవస్థ అయితే జరుగుతుంది. అలాగే సేమ్ ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ అనేది ఏ జీవుల్లో జరుగుతుందంటే పక్షులు మరియు క్షీరదాల్లో ద్వివలయ రక్త ప్రసరణ జరుగుతుంది. ద్వివలయ రక్త ప్రసరణ చేసే జీవులు ఏంటంటే పక్షులు మరియు క్షీరదాలు. నెక్స్ట్ వన్, వాటిలో వినాల గ్రంథి ఏది? దీని ఆన్సర్ అధివృక్క గ్రంథి. అధివృక్క గ్రంథి అనేది ఒక వినాల గ్రంథి.